ప్రాజెక్టులు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. మన తెలంగాణలో జలయజ్ఞంలో ఆ రోజు 19 భారీ ప్రాజెక్టులు, 12 మధ్య తరహా ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టుల ఆధునీకరణ అండ్ వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం, మొత్తం 35 పనులు ఆ రోజు ప్రాజెక్టులు తెలంగాణలో శాంక్షన్ చేసినారు అధ్యక్ష. ఈ 35 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్సెప్ట్ మన గుత్పా అలీసాగర్ లిఫ్ట్, అది 90% గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పూర్తయితే ఆ 10% పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్ కొత్త ఆయకట్టు కూడా కాదు, ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి 35 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సార్, గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 2007లో మొదలు పెడితే 14 వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినారో వారికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ, డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ, హెడ్ వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది. సో ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 99% కంప్లీట్ అయిపోయి ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ, ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ, మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి? ఈరోజు మొత్తం అధ్యక్ష, మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు, వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి, డెండి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని ఆపు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం, విచారణ జరుపుతాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. బేషిజాలు లేని ప్రభుత్వం మాది. మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో, ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు. దయచేసి కన్క్లూడ్ చేయండి. 1:40 మీరు ఇట్లా మా టైం ఇంతవరకు డీవియేషన్ ఓంగా 1:40 మాట్లాడారు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని, బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు, నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట, ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపించండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేదా స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? హరీష్ రావు హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి ఇంటికెళ్ళి ఫోన్ వచ్చిందట. దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, విప్పు సభను సమన్వయం చేయాలి. నువ్వు సభను ఆపడం కాదు, సమన్వయం చేయాలి. కూర్చో. అయితే అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్.
వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాం.